ఈ రోజు నాకు గొప్ప కార్యం చేశాడు, నన్ను విడిపించాడు అంటావు. మరుసటి వారం చూస్తే ఆ కార్యం ఏదంటే అమ్మ ఎలాగుందంటే కనుక మరుసటి వారం అంటావు ఏమి బాగలేదని. కారణం ఏది? సాక్ష్యం. అందుకే దేవుడు చెప్పాడు, సంఘంలో కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పిన రోజు నిజమే, కాకపోతే మరి ఆ సాక్ష్యం నిలబెట్టుకోవాలా లేదా? నిలబెట్టుకుంటారా? చెప్పండి. దేవుడు నా అప్పులు తెచ్చాడని చెప్తే ఈ వారం ఒకసారి ఒక 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ అప్పులు చేసి ఉంటావు. మళ్ళీ ఏం చెప్తావు? నాకు చాలా అప్పులు ఉన్నాయి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటావు కదా, అంటావు లేదా? మరి ఏది సాక్ష్యం? అందుకే దేవుడు అంటాడు మనుషుల సాక్ష్యం దేవుడు అంగీకరించడు. మనుషులకి అది ఇష్టమేమో కానీ దేవునికి ఇష్టం కాదు అది దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడంటే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుతున్నాం, సత్యమును జరిపింపక ఉందుము. మన సత్యాన్ని మనం చేయం, ఏం చేస్తున్నాం? అసత్యాన్ని, అబద్ధాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? అబద్ధాన్ని మనం ఫాలో అవుతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. మనం వెలుగులో నడిస్తే కనుక మనం ఎలా ఉండదు తెలుసా? అన్యోన్యమైన సహవాసం. ఎవరితోని? దేవునితో, వెలుగుతో మనం సహవాసం చేసి ఉంటాం. వెలుగుంటే చీకటి ఉంటుందా? ఉంటుందా? చెప్పండి. వెలుగుంటే చీకటి ఉంటుందా? వెలుగైన దేవుడి దగ్గర చీకటి ఉంటుందా? ఉండదు, చీకటే. ఒకనాడు యేసుక్రీస్తు వారు ప్రాంతానికి వస్తే అందరికి వచ్చినప్పుడు మనం చూస్తే కనుక దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంకి వచ్చినప్పుడు దెయ్యాలు పట్టిన, శానా పట్టిన దెయ్యం పట్టింది. ఏం చేసింది చెప్పండి? యేసు ప్రభు చూడగానే పరిగెత్తుకుని వచ్చేసి మోకాల మీద పడ్డాడు లేదా? దేవుని కుమారుడు నన్ను బాధపరచుకున్న సమయం ఇంకా రాలేదు, ఒకవేళ నన్ను పోగొడితే కనుక ఆ పందుల్లోనికి పంపించమంటాడు. చూడండి, అపవాది సాతాను అక్కడ యేసు ప్రభుని బ్రతిమాలుతున్నాడు. దేవుని మాట ఎంత ప్రభావితం కలదో మనం అర్థం చేసుకోవాలి. మనలో సత్యం ఉందనుకుంటున్నాం, కాకపోతే మనలో ఏముందో తెలుసు? అబద్ధము. మన సత్యాన్ని జరిపించట్లే, సత్యం ప్రకారం మనం నడవట్లే. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు సత్యముగా ఉండాలని. ఆయనే సత్యం, దేవుడే సత్యం, వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తున్నామంటే మనం అబద్ధం ఆడుతూ ఏం చేస్తున్నాం? సత్యాన్ని మనం జరిపింపకు ఎందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాస గలవారమై ఉంటాం. మనం ఆయనతో నడిస్తే మనం దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. ఆయనతో నీతో ఆయన కలిసి నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం మనం ఏం చేస్తుంది? పవిత్రుడిగా చేస్తుంది. మనం పరిశుద్ధపరచబడతాం. అబద్ధములు ఆడితే, అబద్ధాల్లో మనం ఉంటే కనుక మనలో ఏమి లేదు తెలుసా? పవిత్రత ఉండదు. ఏముండదు? అబద్ధాలు ఆడేవాడు జీవితంలో పవిత్రత ఉండదు. ఎందుకంటే వాడు అబద్ధికుడు. సాతాను ఎవరంట? అబద్ధికుడు. వాడు మొదటి నుండి పాపం చేర్చినాడు కనుక వాడు పాపం చేయవాడు అపవాది సంబంధి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు అపవాది? ఎవరు మొదటి నుంచి పాపం చేస్తున్నాడు? అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఆది నుండే. అవుని ఆదాముని మోసం చేయలేదా? వాడు అబద్ధం ఆడలేదా? దేవుడు చెప్పిన మాట కాదని ఇది నిజమా? అవమ్మా ఇది నిజమా? దేవుడు చెప్పాడా? తినొద్దన్నాడా? ముట్టొద్దన్నాడా? లేదు. ఒక్కసారి దాన్ని ముట్టుకో చూడు ఎంత బాగుంటుందో అన్నాడంతే. అన్నాడా లేదా? వారు మొదటిగా చెప్పిన మాట అండి, మీరు ముట్టొద్దు తినొద్దు అన్నాడు. మనం తినాలంటే పట్టుకోవాలి కదండి. వారు పట్టుకున్న వెంటనే ఏమైంది? సుందరంగా కనపడదు వాళ్ళకి. ఓహో భలే ఉంది కదని ఆ అవ్వమ్మ ఏం చేసింది? సాతాను చెప్పిన మాట విన్నదే, తిన్నదే. ఏమైంది? దేవునికి సహవాసం కోల్పోయాడు. అటు ఆదాము కోల్పోయాడు, ఇటు అవ్వమ్మ కోల్పోయాడు. కారణం ఒకటే, అబద్ధానికి జనకుడైన సాతాను మాట వినడం. అననీయ సఫీరా జీవితాల్లో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, వారు విశ్వాసులే, దేవుని మాటను విన్నవారే, దేవుని చిత్తానుసారంగా వెళ్ళిన వారే. కాకపోతే 5వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుల కార్యాల్లో దేవుని బిడ్డలారా, వారు అపవాది మాటలు విని ఏం చేశారు? అబద్ధం ఆడారు. చూడండి సార్, చూద్దాం అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 107వ పేజీ అని చదువుతాను. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? చూడండి, ఇక్కడ పేతురు వచ్చి అననీయ దగ్గరికి, నీ భూమి వెలలో
ఇంతకే అమ్మితివా అని అడిగాడు. ఏమన్నాడు చెప్పండి? పేతురు ఏమన్నా కోపడ్డాడంటారా? వచ్చి ఏమన్నాడు? అననీయా, నీ భూమిని అమ్మావు కదా, నువ్వు అమ్మిన దానికి ఇంతైనా వెళ్ళొచ్చింది అన్నాడు. కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించునని ఇక్కడ పేతురు అడుగుతున్నాడు. ఎవరు అంట? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మోసపుచ్చుతున్నాడు. ఇక్కడ దేవుని ఆత్మ కలిగినటువంటి సేవకుడిని మోసపుచ్చుతున్నాడు. ఇక్కడ మాట్లాడేది పేతురే, కానీ మాట్లాడించేది దేవుని ఆత్మ. ఇక్కడ దేవుడు ఎందుకు నీ హృదయం పరిశుద్ధాత్మను మోసపుచ్చింది? సాతాను చేత ఎందుకు నీ హృదయం మోసపోయింది? కారణం ఏంటి? విశ్వాసే, దేవుణ్ణి నమ్మిన వారే. ఎందుకు వారు భూమిని అమ్మి అపోస్తులు తేవడానికి కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని వారు విన్నారు కనుక, దేవుని మాట వారు విన్నారు కనుక, ఈ లోకంలో ఉన్న సంపాదనలు మనం రక్షించలేవు అని వారు గుర్తెరిగారు కనుక, వారు ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచారో, విశ్వసించిన ప్రతి వారు కూడా ఏం చేస్తే తెలుసా? కింద వచ్చిన మనం చూస్తే కనుక ఈ 32వ వచనం చూస్తే వారు ఏక హృదయం ఏక మనసు కలిగి వారు కలిగి ఉన్నవని అమ్మేశారంట. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనం రక్షించలేదని వారికి అర్థమైంది. దేవుని వారు తెలుసుకున్నారు, దేవుని మాటలు వారు గ్రహించారు. కనుకనే వారితో పాటు వీరు కూడా అమ్మిన వాటి వెల తెచ్చి పేతురు దగ్గర పెడతానికి వస్తే, కానీ పేతురు అడుగుతున్నాడు, ఎంతకు అమ్మావా? ఎంతకే అమ్మాను అంటున్నాడు. ఏంటి? పేతురు అన్నాడు, అవునయ్యా ఎంతకే అమ్మాను. తన భార్యకి తెలుసు, తనకు తెలుసు. అమ్మారు ఓకే, కానీ అమ్మిన వాటి వెల తెచ్చి మొత్తం పట్టుకొచ్చారంటే సగం దాచుకుని సగం. అర్థమవుతుందా? ఈరోజు కూడా మనం కూడా సగం దాచేసుకుంటాం, సగం చెప్తాం. దేవుని దగ్గరికి వచ్చి ఏం చెప్తాం చెప్పండి? విశ్వాసులుగా ఉన్న మనం ఏం చెప్తాం? దేవుని దగ్గరికి వచ్చి కొన్ని నిజం దాస్తాం, కొన్ని అబద్ధాలు. మరి దేవుడు తెలీదా? ఆయన చూస్తున్న దేవుడు అండి. ఎవరు? అననీయ సఫీరాను చూడలేదు ఇక్కడ. అందుకే అన్నాడు ఇక్కడ, ఎందుకు అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించి? ఎవరు ప్రేరేపించారు చెప్పండి? ఈరోజు మన హృదయాలు ఎవరు ప్రేరేపిస్తున్నారో చెప్పండి? ఎవరు ప్రేరేపిస్తున్నారు మన హృదయాల్ని? దేవుడా సాతానా? మరి దేవుడు ప్రేరేపిస్తే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాం మనం చెప్పండి? దేవుడు ప్రేరేపిస్తుంటే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాం? ఆనాడు ఆదాముని అవ్వని మోసపరిచిన సాతాను ఈ రోజున ఇక్కడ కూడా సంఘాన్ని పాడు చేస్తుంది అబద్ధముతో. సంఘము పరిశుద్ధతో కట్టబడకుండా, సంఘము పవిత్రంగా ఉండకుండా అపవాదం ఏం చేస్తుందో తెలుసా? ఈ దేహాన్ని పాడు చేస్తున్నాడు. వాడిని పాడు చేయలేదు. మరి ఇప్పుడు అననీయ సఫీరాలు దేవుని మాట కాదని వారు ఏమైపోయారు? ఇక్కడ చచ్చిపోయారు. సాతాను మాట విని వారు ఏమైపోయారు? ఇక్కడ చెప్పండి. మీరు విశ్వాసులే కాదా? దేవుని నమ్మిన వారే కాదా? ఎందుకు తిరిగిపోయారు? అందుకంటే ధనాపేక్ష సమస్త కీళ్ళకి ఏమైందో తెలుసా? మోనం. ధనాపేక్ష, ధనం అంటే ఒక డబ్బులే కాదు, బంగారం, వెండి, మనకు కలిగి ఉన్న వస్తువులు మనం ఎంతగా ప్రేమిస్తాం అవన్నీ కూడా ధనంతో సమానమే. మనం అంటే చూడు, పిల్లల్ని ఇది నా బంగారం అంటాం. ఏంటిది? పిల్లని చేసి ఏమంటాం మనం? ఇది నా బంగారం ముద్దొచ్చేస్తుంది అంటాం. మరి ధనం కాదేంటి అది? అర్థమవుతుందా మీకు? మరి ధనాన్ని నువ్వు అంతగా ప్రేమిస్తుంటే మరి దేవుడిని ఎప్పుడు ఏం ప్రేమిస్తావు? ఈ లోకాన్ని అంతగా ప్రేమిస్తుంటే దేవుడు నీలో ఎలా ఉండగలుగుతాడు ఆయన? అందుకే ఒకడు లోకమంతా సంపాదించుకుని తను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఉపయోగం ఏమైనా ఉందా అంటాడు. ఏంటంట? ఒక లోకమంతా సంపాదించేసుకుని తను పోగొట్టేస్తున్నాడు అనుకోండి, ఉపయోగం ఉందా? డబ్బంతా సంపాదించి ఇల్లు కట్టేసింది, మేళ కట్టేసింది, ఆస్తులు ఉన్న కోట్లు. మన కరోనా వచ్చింది, ₹1,00,00,000 కలిగి ఉన్నవాడు కూడా మనసు ఏంటండి, బెడ్ లేక ఆక్సిజన్ లేక చచ్చిపోయిన కూడా ఉన్నారు. లేరా? మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో అన్నీ ఉండి కూడా మనం దేవుడు లేకపోతే మనం ఎందుకు ప్రయోజనం లేదండి, ఉపయోగం లేదు. దేవుడు మన జీవితాల్లో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇక్కడ అందుకే అన్నాడు, ఇక్కడ దేవుని వాక్యం, దేవుని బిడ్డలారా, మనం మోసపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం అందుకే చెప్తుంది. 1 యోహాను పత్రికలు మనం చూడండి ఒకసారి. మనం ఒప్పుకోవాలి దేవుని ఎదుట మన పాపాలు, మన అతిక్రమాలు ఒప్పుకోవాలి. ఆనాడు ఆదాము అవ్వలు వారు ఒప్పుకున్నారు దేవుని దగ్గర, అంటే ఒప్పుకోలే, కప్పుకున్నారు. తెలుసా మీకు? ఆదాముతో దేవుడు అంటాడు, ఆదామా ఎక్కడున్నావు? దేవుడు తెలుసు ఎక్కడున్నాడు, కానీ ఎందుకు అడుగుతున్నాడు ఆయన? నువ్వు ఎక్కడున్నావు అంటే, ఏ స్థితిలో ఉన్నావు, నాకు దూరం అయిపోయే కారణం ఏంటని అడుగుతున్నాడు ఆయన.
ఆదాము అన్నాడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నాకు భయం వేసింది, దోక్కున్నాను. కారణం, భయం ఎప్పుడు వేసింది తెలుసా? తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు. ఆజ్ఞాతికరమైన పాపం. పాపం అంటే ఏదో కాదు, మాట వినకపోవడమే పాపం, చేయమన్నది చేయకపోవడమే పాపం. అందుకే సమయంలో అంటాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే కనుక నేను పాపం చేసిన వాడికి మిగిలిపోతాను దేవుని దగ్గర. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే ఏమే చేస్తాను తెలుసా? పాపం చేస్తున్నాను అంటాడు. ఎందుకంటే మీకోసం నేను ప్రార్థన చేయాలి, నన్ను అందుకే దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు పాపములో పట్టబడ్డారు, దేవునికి దూరం అయిపోయారు. వారి సహవాసం ఏమైపోయింది? దేవునికి దూరం అయిపోయింది. ఈ రోజున దేవునితో సహవాసం అంటున్నాం, కానీ లోకంతో సహవాసం అంటున్నాం. మనం పరిశుద్ధులు అంటున్నాం. ఎవరు మనం? క్రైస్తవులు పరిశుద్ధులమండి, మేము పవిత్రం అయిపోయాం. ఎప్పుడు? బాప్తిజం పొందాం, రక్షణ పొందాం, మేము పవిత్రం అయిపోయాం. మరి నేను అంటాను, పొందిన తర్వాత కాడి నుంచి ఒకలాగా ఉన్నావా? మన జీవితం ఎలాగుంది? అలాగే ఉందా? పరిశుద్ధమైన జీవితం కలిగి మనం నడుచుకుంటున్నామా? దేవుని వాక్యానుసారంగా మన జీవితం ఉన్నదా? దేవుని మార్గాన్ని కాదని వేరొక మార్గంలో వెళ్ళకుండా ఆయన వైపే మనం దృష్టి ఉంచగలుగుతున్నామంటే లేదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అంటాం అన్యుని సహవాసము గలవారమై ఉన్నాం, అన్యుని సహవాసము గలవారమై ఇందు అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మరి అంటాను, అప్పుడు కడగబడ్డాం, అప్పుడున్న పరిశుద్ధత ఇప్పుడు ఉందా? పరిశుద్ధత ఉందా? ఆలోచించిన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏంటంటే ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రముగా చేస్తుంది. మరి పరిశుద్ధులైన మనము అపవిత్రులతో మనం ఎందుకు ఉంటున్నాం? పౌలు అంటాడు కొరింథీ పత్రికలోని, అవిశ్వాసితో విశ్వాసకి జోడెక్కడిది? నీతికి దుర్నీతితో సాంగత్యం ఏంటి? చూడండి మాటలు, కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14 చదువుకుందాం. 162వ పేజీ 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14 చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాతో ఏమి సంబంధము, అవిశ్వాసుతో విశ్వాసకి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు ఇక్కడ? నేను వారిలో సంచరిస్తే నేను వారి దేవుడిన ఇందును, వారు నా ప్రజల ఇందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. మన యేసు రక్తములో కడగబడిన తర్వాత మనం ఎలా ఉండాలో తెలుసా? లోకానికి సెపరేట్ అయిపోవాలి, పాపానికి దూరం అయిపోవాలి, అబద్ధాలకు దూరం అయిపోవాలి, మోసానికి దూరంగా ఉండాలి, అపవిత్రికి దూరంగా ఉండాలి, అవిశ్వాసులతో దూరంగా ఉండాలి, నీతిమంతులతో కలిసి ఉండాలి, నీతి లేని వారితో ఉండకూడదు. మరి యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతుడే కదా? అవును. అయితే నీతిమంతుడుగా అయితే మరి నీతిని జరిగించేవాడే దేవుని సంబంధం. నీతిని జరిగించిన వాడు నీతిమంతుడు కాలేడు. నీతిమంతుడు, నీతి అంటే మంచి చేయనివాడి దగ్గర నీతి ఎక్కడ ఉంటుంది? ప్రభు ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మీరు అవిశ్వాసులతో ఎవరు ఉండకూడదంట? జోడిగా ఉండొద్దు. ఎవరితోని? అవిశ్వాసం అంటే ఎవరు? నమ్మని వారు, నమ్మరు. మీరు దేవుని గురించి చెప్పండి, వాళ్ళు నమ్మరు. ఇప్పుడు నమ్మేవాడు ఏం తెలుసా? నిజమే అని ఏకుబేస్తాడు. నువ్వు యేసుక్రీస్తు వారు చెప్పు అనుకో, ఆడంటాడు వెళ్ళేవారు చెప్పుకోరు అంటాడు. మళ్ళీ వాళ్ళతో సహవాసం ఉంటావు. వాడిని ఏం చేస్తాడు? నువ్వు వాడిని మార్చాలని చూస్తావు, వాడు నిన్ను మార్చేస్తాడు. ఎలాగా? అరే దేవుడు అంటున్నావు కదా, ఏం చేశాడు అంటాడు. నువ్వు నీకేమవుతుంది? అప్పుడు దాకా విశ్వాసం ఏంటి? నిజమేరా నువ్వు చెప్తున్నావు కానీ గమనించలేదు నేను అని ఏం చేస్తావు? వెనక్కి తిరిగిపో. మీకు అర్థమైందా? మీకు ఉదాహరణ చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం చూడండి ఒకసారి, 13వ అధ్యాయము. కనుక ఈ అధ్యాయంతో మనం చదివితే కనుక వారు అవిశ్వాసాన్ని బట్టి వారు ఏం చేశారు తెలుసా? దేవుడు 12 గోత్రం నుంచి 12 మందిని ఎన్నుకుని వారు వేగు చూడడానికి కానాను పంపించినప్పుడు
అక్కడ ఏముంది, ఎలాగుంది, ఏంటి ఆ ప్రదేశం యొక్క పరిస్థితులు ఏంటి అని తెలుసుకోమని దేవుడు మోషే పంపించినప్పుడు వారు 12 మంది వెళ్ళి 12 మంది ఏం చేశారంట, 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, 2 మంచి సమాచారం చెప్పారు. దేవునికి స్తోత్రం. 13:28 నుంచి చూడండి, 25 నుంచి చూడండి, 25 వచ్చి నుంచి చదవండి. వారు 40 దినాలు ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చారు. ఏ దేశం? కానాను దేశం. తిరిగి వచ్చిన తర్వాత అట్లు వారు వెళ్ళి పారను అరణ్యమందలి కాదేశంలో ఉన్న మోషే అహరోను యొద్దకు ఇజ్రాయేల్ సర్వ సమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము చెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశానికి వెళ్ళాం. మీరేం చెప్తున్నారు ఇక్కడ సమాజంతో? మీరు పంపిన దేశానికి మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అది పాలు తేలు ప్రపంచ దేశమే అని వారు చెప్పారు. దాని ఫలాలు ఇవేని వారు తెచ్చిన ఫలాలను చూపిస్తున్నారు. చూపించి ఏమంటున్నారంటే, అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులుగా ఉన్నారంట. తర్వాత వారి పట్టణములు ప్రాకారం కలిగి, అంటే పెద్ద గోడలతో ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాకారాలు, అవి మిక్కిలి గొప్పవి, పెద్దవి మాట. మరి అక్కడ అనాకీలు చూశారంట. తర్వాత అమలైకులు దక్షిణ దేశంలోని నివసించున్నారు. హిత్తీలు, మోయాబీసులు, అమరీలు కొండ దేశంలో నివసించున్నారు. కానానీయులు సముద్రం నద్దును యోర్దాను నది ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట ఏంటంటే, కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలు అంటారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ 12 మంది వ్యక్తులు ఏం చెప్తారంటే కనుక, మేము చూసి వచ్చిన దేశం బాగానే ఉంది, అది పాలు తేనెలు ప్రపంచ దేశం. ఇదిగో అక్కడి నుంచి మేము ఏం తీసుకొచ్చాం? పండ్లు తీసుకొచ్చాం. మీరు చెప్పినట్లుగా అంతా ఓకే. అక్కడ ఎవరున్నారు? అనాకీలు ఉన్నారు, హిత్తీలు, అమలేకీలు, అమరీయులు వారు ఉన్నారు. అయితే ఆ కానానీయులు సముద్రం వద్ద యోర్దాను నది ప్రాంతంలో నివసిస్తున్నారని వారు చెప్పారు. చెప్పిన తర్వాత ఈ యొక్క మోషే అహరోను దగ్గర వీరేమంటున్నారంటే కనుక, ఈ యెహోషువ కాలేబు ఏమంటున్నారంటే కనుక, మనం దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించడానికి మనకి శక్తి సరిపోద్దని వారికి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళు ఏం చెప్తారండి కనుక, అది అక్కడ దేశానికి వెళ్ళడానికి మనకేముంది? శక్తి సరిపోద్ది, దాన్ని మనం స్వాధీనపరుచుకుంటామని విశ్వాసంగా మాట్లాడితే, అవిశ్వాసులు అనేది 10 మంది ఏం చెప్తారంటే కనుక, మనము అక్కడికి వెళ్తే కనుక చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతాం? ఇదిగో అక్కడ ఉన్నటువంటి వారికి మనం ఎలా ఉంది తెలుసా? మిడతల్లాగా ఉన్నాం. ఎలాగున్నాం చెప్పండి? మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికి మేము మిడతలాగా ఉన్నాం, మా దృష్టికి ఆమె చూస్తున్న మేము మిడతలాగా కనపడతాం. ఏంటిది మరి? ఎలా ఊహించుకున్నారు? దేవుని ప్రజలండి. దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసుకుని ఎక్కడ ఐగుప్తు నుంచి బానిసత్వాన్ని తీసుకొచ్చి కానాను దేశాన్ని తీసుకెళ్తారు, మంచి ప్రాంతానికి రా బాబు అంటే, వీరు దేశాన్ని చూసి వచ్చిన తర్వాత ఏమన్నారు? ఇలా చూడండి, చదువు మాటలు అర్థమవుతాయి. 31. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, అంటే ఆ 10 మంది, ఆ జనులు మనకంటే బలవంతులు. వీరేం చెప్తారంట? అక్కడ చూసినట్టు ప్రజలను అన్నారు, వీరు బలవంతులయ్యా, మనం వారి మీదకి పోజాలం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇజ్రాయిల్తో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులు ఏం చేస్తుంది? తినేస్తుంది, చంపేస్తుంది. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నతమైన దేహులు, అక్కడ నెఫిలీలు సంబంధించిన అనాకిల వంశపు నెఫిలు చూచింది. మా దృష్టికి మేము మిడతలాగా ఉన్నాం, వారి దృష్టికి కూడా మేము మిడతలాగా ఉన్నాం. చూడు, వీరు అనుకున్నారు ఏమని, నువ్వు ఎందుకు పని చేయం, మా వల్ల కాదు, మనం వెళ్తే కనుక ఇప్పుడు 14 అధ్యాయం అంటాడు, మన భార్యలు మన పిల్లలు చచ్చిపోతారు. అర్థమైందా మీకు? ఎందుకు ఈ మాటలు తీసుకొచ్చింది తెలుసా? ఇక్కడ పౌలు ఏమన్నాడు? ఇక్కడ అవిశ్వాసతో విశ్వాసకి చదవండి మాట. 16వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 6. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరితోని? మరి మనం అన్నాం కదా, ఏంటి విశ్వాసులు మన తెచ్చి వస్తారండి, మనతో ఉంటారండి, ప్రార్థనాపరులండి, వీళ్ళు ప్రార్థన చేస్తారండి, బైబిల్ చదువుతారండి, ఉపవాసాలు ఉంటారు, మరి వీళ్ళతో ఉండొద్దా? విశ్వాస అయితే ఉండు, కాదన్నాం. కానీ వారు అవిశ్వాస అయితే చెప్పండి ఒకసారి, ఒకవేళ అవిశ్వాస అయితే, నువ్వు దేవుడిని నమ్ముతో రోగం వస్తే దేవుడు స్వస్థపరిచాడని నీ పక్కన ఏమని అంటది, అమ్మా ఆ డాక్టర్కి వెళ్తే బాగుంటుంది కదా. ఎక్కడికే? ఆయన బాగా చూస్తాడు. ఎవరు? ఆయన. మరి ఈయన నువ్వేం ప్రార్థనాపరురాలు, దేవుడు బాగు చేస్తున్నాడని, దేవుడి కోసం చూస్తున్నాడని నువ్వు చూస్తావు.
నీ పక్క ఆవిడ అంటది ప్రార్థనా పరులే, బైబిల్ చదివితే ఉపవాసం అన్నీ చేస్తుంది. ఆవిడ అంటది ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళపోయావా? అప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ప్రార్థనా పరులు ఏం చేస్తుంది? ఆవిడ మాట అంటదా? ఈ మాట ప్రకారం చేస్తుందా? చెప్పండి, మీరు చెప్పాలి. మీ సమస్య వచ్చిందనుకోండి, సమస్య పోవాలంటే పలానా దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళరా? వెళ్ళరా? మనం అంటాం, ఏమంటాం? అంటే ప్రార్థనా పరులను మరి వెళ్తూ ఉండకపోతే ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండు. పౌలు ఏమన్నాడు ఇక్కడ? మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు. మీరు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఎవరు దేవుని సంబంధమైన వారా కాదు చెప్పండి? ఈ 12 మంది దేవుని సంబంధమైన వారైనా, మోసే పంపిస్తే వెళ్ళిన వారైనా? ఇద్దరేమో మంచి సమాచారం పట్టుకొచ్చారు, ఈ 10 మంది ఏం చెప్తున్నారు? చెడ్డ సమాచారం చెప్తున్నారు. మనం అక్కడికి వెళ్ళలేము, అక్కడికి వెళ్తే మనం అయిపోతాం. మన పిల్లలు, మన భార్యలు ఏమైపోతారో? చచ్చిపోతారు. ఇప్పుడు ఈ 10 మంది మాట విని ఈ సమాజం అంతా ఏం చేసేది తెలుసా? మోసేని, అహరోన్ని రాళ్ళతో కూడి చంపేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? ఎవరినే? దేవుని రిప్రజెంట్ని, దేవుని చేత పంపబడి వాడిని, దేవుడు పిలిస్తే వచ్చిన మోసేని, అహరోన్ని ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. అందుకే అన్నాను, మనం అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? అందుకే పౌలు అంటాడు, మేము విశ్వసిస్తున్నాం కనుక మాట్లాడుతున్నాం. ఏం చేస్తున్నాం? ఇక్కడ మొదటి యోహాను మనం చూస్తే ఆయన విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. మేము వెలుగును గురించి మేము మీకు ప్రకటిస్తున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. మేము ఏదైతే పట్టుకున్నామో, ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో దాని గురించి మీకు ప్రకటిస్తున్నాం, వినండి. మనం వింటున్నాం అంటాం, కానీ ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. అందుకే అంటాడు, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఏం చేసుకోవద్దు? యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది అన్నమాట. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని ఏం చేసుకోకూడదు. ఈ రోజున మోసపోతున్నాం. అవ్వమ్మ, ఆదమ్ గారు విన్నారు, మోసపోయారు. అననీయ సఫీరాలు విన్నారు. ఎవరి మాట? అపవాది మాట, సాతాను మాట విన్నారు. ఇదిగో మొత్తం అటుకు వెళ్ళిపోతున్నాం ఆస్తి. ఎందుకు? పొద్దు దాసుకు చూస్తాడండి, చావుడు చూస్తాడా అంటాం కదా. మనం ఏం సంపాదించి అంటాం, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వాలండి. ఇవ్వకపోతే దేవుడు ఊరుకోడా? ఇవ్వాలే. అలాగే అనుకున్నారు వీళ్ళు. సగం తీసుకొచ్చి సగం పెట్టారు. ఏమైపోయి చెప్పండి? ఎందుకు? ఎవరు మోసపుచ్చుతున్నారు? దేవుని పరిశుద్ధాత్మను వారు మోసపుచ్చుతున్నారు. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకోండి, మనల్ని గద్దిస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు. నువ్వు చేసేది తప్పు, నువ్వు చూసేది తప్పు, నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదని బోధిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అవిశ్వాసులు ఏం ఉండకూడదంట? ఏం చేయకూడదు? జోడుగా ఉండకూడదు. మనం పవిత్రులు అనుకుంటాం కదా, మనం పరిశుద్ధులు అనుకుంటున్నాం. యేసు రక్తం ఏమనంటాడా? ప్రతి వాడిని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. మనం పరిశుద్ధులమైతే, మన పవిత్రులమైతే, మన అపరిశుద్ధులతో మనం ఎందుకు ఉంటున్నాం? అన్యాచారాలు మనం ఎందుకు చేస్తున్నాం? క్రైస్తవులు అన్య సంబంధమైనవి. చూడండి, అన్యులు వివాహాలు చేసుకున్నా మనం వెళ్ళొచ్చా? ఎప్పుడు ఎందుకు వెళ్ళకూడదండి అంటారు. వాళ్ళు అక్కడ పెట్టరు కదండి. మీకు తెలుసా? వాళ్ళు ప్రారంభించిందే వాళ్ళు దేవుడికి సమర్పణ కలిగి అక్కడి నుంచి ఆధ్యాత్రాల్లో. మీకు తెలుసా? ఇదంతా నువ్వే చూసుకో. ఎక్కడి నుంచి ఇప్పుడు మొదలుకొని పెళ్ళి అయిపోయి మొత్తం అంతా అయిపోయేదాకా నీదే బాధ్యత అంటారు. తెలుసా మీకు ఆ విషయం? అంతే కదా. చెప్తారేంటి, నవ్వుతారేంటి? నిజం, వాస్తవం ఇది. మరి క్రైస్తవులు తెలివివి అనుకుంటున్నారు, మేము భక్తి చేసేస్తున్నాం, మన భక్తి వ్యర్థమే. అందుకే మీరు పైకి భక్తి గల వారిగా ఉన్నారు, కానీ దాని శక్తిని మీరు ఏం చేయట్లేదు, ఆశ్రయించట్లేదు అంటాడు ఆయన. మనం పైకి భక్తి గల వారిగా ఉంటాం, విశ్వాసం అనుకుంటాం. ప్రార్థన చేస్తే దెయ్యంలో, ప్రార్థన చేస్తే రోగం పోదు, ప్రార్థన చేస్తే సమస్యలతో. కారణం ఏంటంటే మనం అవిశ్వాసం. అందుకే యేసుక్రీస్తు శిష్యులు, అయ్యా మేము ఆ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలా పోయమంటే అంటారు, మీరు ప్రార్థన వలనే కానీ మరి దీని వలన ఇది బయటికి పోదాం. దేవునికి స్తోత్రం. తర్వాత పేతురు, యోహాను మరి దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదా? ఎందుకు వెళ్ళగొట్టారు? ఎప్పుడు? వారు ప్రార్థనలో గడిపారు, దేవునితో సహవాసం, అన్యున్న సహవాసం, దేవుని సహవాసంలో ఉన్నారు. పేతురు వెళ్తే నీడ తగిలితే బాగుపడిపోయారండి. దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక. అందుకే అన్నాడు, ఆయన రక్తం మన ఏంటంట పవిత్రులుగా చేయనంట, మనం పరిశుద్ధులు. అందుకే అన్యులతో మన సహవాసం ఉండకూడదు.
అవిశ్వాసులు జోడుగా తిరగొద్దు. వాళ్ళ మాటలతో కలవద్దండి దయచేసి. నేను మెప్పిస్తారు, నేను రెచ్చగొడతారు, అయినా కానీ అసలే తింటే తప్పేంటి, నాకు తప్పు అంతే, అది నా ఇష్టం. మన వ్యక్తిగత జీవితాన్ని ఎవరు పాడు చేయగలరని చెప్పండి? మనకు మనమే పాడు చేసుకుంటాం. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మనం ఏం చేసుకుంటాం? మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం, మన భక్తి జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం, మన విశ్వాసం అంటాం. పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని కాదు చూచేది, అదృశ్యమైన వాటిని నిదానించి నేను చూస్తున్నాను. అదే విశ్వాసం. దృశ్యమైన చూసి నేను నమ్మేస్తున్నానంటే కుదరదు. నీకు కనపడని చూసిందే అది విశ్వాసం అంటే. ఇక్కడ ఏదీ లేదు, ఉందని నమ్ముతూనే అదే విశ్వాసం. అంటే నువ్వు ఏదో చూస్తున్నావు, బాహ్యమైన కళ్ళతో కాదు, ఆత్మీయ నేత్రాలతో. దేవుడు ఉన్నాడని చెప్తున్నాను ఇక్కడ. మీకు ఏమైతే చెప్పండి సరే, ఏడండి దేవుడు అని ఎదుర్కొంటారు. ఆత్మలో మీకు అర్థం అవ్వాలి, దేవుడు నా మధ్యన ఉన్నాడు, నాతో ఉన్నాడు, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండొద్దు. ఈ అవిశ్వాసం మాట్లాడినట్టు ఈ 10 మంది ఏమైపోయారు తెలుసా? దేవుడు చంపేశాడు అక్కడ. ఈ 14వ అధ్యాయం ఉంటుంది మనం చూస్తే కనుక. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? వాళ్ళు గలిబిలి చేసేసారు, వారి విశ్వాసాన్ని పాడు చేసేసారు. దేవుడు కానాను దేశాన్ని ఇస్తారంటే ఆ మాటల్ని వారు ఏం చేశారు? నిరర్థకం చేసేసారు. వారి నమ్మకాన్ని అపనమ్మకం చేసేసారు. దేవునికి వారు దూరం అయిపోయారు. దేవుని బిడ్డలారా, వారు కోపం వచ్చేసింది, ఈ సమాజానికి కోపం వచ్చేసి ఇంకేం చేయాలి? రాళ్ళతో వారిని చంపేయాలి నిర్ణయం చేసుకున్నారు. మనం కూడా అంతే, అవిశ్వాసుల మాట తినేసి మన ఏంటంట మన మనస్సును చంపేసుకుంటాం, మన హృదయాన్ని చంపేసుకుంటాం. దేవునికి దూరం అయిపోయి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేసేసి దేవునికి దూరం అయిపోతాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. మరి బుద్ధి కలిగిన వాడు ఏమనుకోలే? దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. వారు దేవుడు లేడనుకుంటున్నారు వాళ్ళు. కానీ వీరు అంటున్నారు ఇక్కడ, ఇదిగో మనం ఆ దేశాన్ని ఏం చేయగలం? స్వాధీనపరచుకోగలం, దాన్ని జయించగలం. ఇద్దరు చెప్తున్నారండి దాన్ని జయించగలమని. కాలేబు యెహోషువ దాన్ని జయించగలం. దేవుడు మనకు అది ఇచ్చాడు కనుకంటే ఎక్కడ ఐగుప్తు నుంచి ఎంత దూరం వచ్చారు? వాళ్ళు దగ్గరికి వచ్చేసారు కానాను దగ్గరికి. చివరికి వచ్చిన తర్వాత వీరు అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అంటాడు, అక్కడ నేను చంపేస్తాను, పక్కకి లేవు అంటాడు అంతే మోషేని. ఎంతకాలం నేను తీసుకుపోతాను, ఎంతకాలం వీరు నా మాట వినకుండా అంటారు. చెప్తున్నా సరే వినరా? లేదయ్యా, ఒకవేళ మనం చంపాలనుకుంటే కనుక నువ్వు చంపితే కనుక ఇదిగో అక్కడి నుంచి ఇక్కడికి దేవుడు తీసుకొచ్చాడు, ఏం చేయలేకపోయాడు అనేసి మళ్ళీ దేవుని దగ్గర కాంప్రమైజ్ అయ్యి మోసే దండం పెట్టేసి దేవుడికి వాళ్ళు ఏం చేయకని ఏం చేశాడు? బ్రతిమాలుకున్నాడు, ప్రార్థన చేశాడు వారి కోసం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం ఎక్కడ కోల్పోతాం తెలుసా? అవిశ్వాసులతో సహవాసం చేసే, అవిశ్వాసులతో తిరిగే. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధులు అనుకుంటున్నాం, కానీ ఏది మన పరిశుద్ధత?